మన పురాణాలలో ఏముంది అంటే 14 స్కంద పురాణం. ఈ పురాణం కుమారస్వామి చేత చెప్పబడింది. ఇందులో శివ చరిత్ర, స్కందుని మహత్యం, ప్రదోష స్తోత్రాలు, కాశీఖండం, కేదారఖండం, సత్యనారాయణ వ్రతాన్ని తెలిపే రేవాఖండం, వెంకటాచల క్షేత్రాన్ని తెలిపే వైష్ణవ ఖండం, జగన్నాథ క్షేత్రాన్ని తెలిపే ఉత్కళ ఖండం, అరుణాచల క్షేత్రాన్ని తెలిపే కుమారిక ఖండం, రామేశ్వర క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మఖండం, గోకర్ణ క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండం, కృష్ణానది మహాకాల మహత్యాన్ని తెలిపే అవంతిక ఖండం ఉన్నాయి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి. 15 లింగ పురాణం. ఇందులో శివుని ఉపదేశాలు, లింగరూప శివుని మహిమలు, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతాలు ఉన్నాయి. 16 గరుడ పురాణం. గరుడ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెప్పాడు. ఇందులో జీవి జనన మరణ వివరాలు, మరణించిన తరువాత జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణాలు, దశమహాదానాల వివరాలు, నరకంలో పాపులు అనుభవించే శిక్షలు గురించి చెప్పబడ్డాయి. ఇందులో 19,000 శ్లోకాలు ఉన్నాయి. 17 కూర్మ పురాణం. కూర్మావతారి అయిన శ్రీ మహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పాడు. ఇందులో వరాహ, నారసింహ అవతార వివరణ, లింగరూప శివ ఆరాధన, అనేక పుణ్యక్షేత్రాల వివరాలు ఉన్నాయి. ఇందులో 17,000 శ్లోకాలు ఉన్నాయి. 18 పద్మపురాణం. అష్టాదశ పురాణాలలో అతిపెద్ద పురాణం ఈ పద్మపురాణం. ఇందులో 85,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణాన్ని వింటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ పురాణం పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలియజేస్తుంది. ఇందులో మధు కైటభుల వధ, బ్రహ్మ సృష్టి కార్యం, గీతార్థ సారం, గంగా మహత్యం, పద్మగంధి దివ్యగాథ, గాయత్రి చరిత్ర, అశ్వత్థవృక్ష మహిమ, విభూతి మహత్యం, దైవ పూజా విధి విధానాలు వివరంగా తెలియజేయబడ్డాయి.